స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 117లో ప్రసిద్ధ కథకులు ఏఎన్ జగన్నాథ శర్మ రచించిన పేగు కాలిన వాసన అనే కథ పరిచయం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. రచయితను గురించిన పరిచయం క్లుప్తంగా. ఏఎన్ జగన్నాథ శర్మగా సుపరిచితులైన ఈయన అసలు పేరు అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ. ఈయన 1956 ఏప్రిల్ 13న విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించారు. చిన్ననాటి నుంచే కథలపై ఆసక్తి కలిగిన ఈయన తన 15వ ఏట నుండే కథలు రాయటం ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 500 వరకు కథలు రాశారు. ఈయన కథలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి, సంపుటాలుగాను వెలువడ్డాయి. కథలతో పాటు ఈయన నవలలు కూడా రాశారు. వీటిలో ప్రధానంగా అగ్రహారం, శౌర్యచక్ర, చార్మినార్, ఇక్కడంతా క్షేమం వంటి నవలలు పాఠకుల మన్ననలు పొందాయి. సినిమా, టీవీలకు కూడా ఈయన రచనా సహకారం అందిస్తున్నారు. ఆంధ్రజ్యోతికి చెందిన నవ్య వారపత్రిక సంపాదకులుగా వ్యవహరించారు. ఇక ఈ కథలోకి వస్తే, ఓ సన్నివేశాన్నో సంఘటననో ప్రధానం చేసుకొని దాని చుట్టూ కథను అల్లుకుంటూ పోవటం ఈ కథలో కనిపించే శిల్ప వైచిత్రి. కథనంలోనే పాత్రలు మన ముందుకొస్తాయి, కనుమరుగవుతాయి. వాటి స్వరూప స్వభావాలు కూడా ఇందులో చిత్రించబడతాయి. పఠితలకు ఎక్కడా విసుగనిపించకుండా కథ ఆశాంతం సాగిపోతుంది. ఇటువంటి కథల శిల్పాన్ని ఎంచుకొని ఆసక్తిదాయకంగా కథను నడిపారు జగన్నాథ శర్మ. ఇక వినండి ఆ కథ. కథ పేగు కాలిన వాసన. కథా రచయిత ఏఎన్ జగన్నాథ శర్మ. జల్లు కురిసి వెలిసింది. వాతావరణమంతా తడితడిగా చలిచలిగా ఉంది. ఈ క్షణము మరుక్షణము మళ్ళీ చినుకు పుంజుకున్నట్టుంది. 10:30 పాసింజర్ బండి రాలేదు. ఆకలిగా ఉంది, అసహనంగా ఉంది. దీపస్తంభాన్ని అంటిపెట్టుకుని ఉన్న వందలాది రెక్కల పురుగులు నేల మీదికి దూసుకొచ్చి ఆత్మత్యాగాలు చేసుకుంటుంటే జాలిగా ఉంది. తురాయి చెట్టు నీడన నిల్చుని ఉన్నాను. గాలి కెరటం కదిలినప్పుడల్లా కొమ్మలు కలవరపడుతున్నాయి. అదుముకున్న నీటిని ఆకుల వేళ్ల సందుల నుండి జారవిడుచుకుంటున్నాయి. శిరసున చినుకులు చిట్లుతున్నాయి. శరీరమంతా జలధరిస్తోంది. పట్టాలకి అటుగా నిలిచిన జట్కా చీకటి సముద్రంలో చిరునావలా ఉంది. గుర్రం తల విదిల్చినప్పుడల్లా దాని మెడనున్న మువ్వల పేరు కదిలి శబ్ద తరంగాలు చెవులను స్పృశించి చెదిరిపోతున్నాయి. సరదాపడి కొన్న మువ్వలవి. తొలి రోజుల్లో సంగీత స్వరాలు వినిపించేవి. ఇప్పుడు ఉత్త ధ్వనిని మాత్రమే వినిపించగలుగుతున్నాయి. చేతినున్న హరికేన్ లాంతర్ మీద చినుకుపడి చితికిపోయింది. పురుగుల బాధ పడలేక చిమ్నీ చుట్టూ ఆకు చుట్టేనేమో వేడికి మరణయాతనతో వెల్లకిలా విరుచుకొని లుమ్మలు చుట్టుకుపోతోంది. అది రైలు వస్తున్నట్టుంది. పట్టాలు పలుకుతున్నాయి. చెట్టు నీడను వదిలి వచ్చాను. కనుచూపు మేర కార్తపుంజం కనిపించింది. వచ్చి నిలిచిన బండిలో నుంచి ఆ 6 కిరాణా కొట్టు శెట్టి, మేస్ట్రమ్మ, పోలీసు, జబ్బు మనిషి గురుమూర్తి, కాలేజీ కుర్రోడు, టైపు నేర్చుకుంటున్న అమ్మాయి దిగారు. గుంపుగా చేరి నా కోసం వెతుక్కుంటున్నారు. ఇళ్లకు చేరాలనే వాళ్ళకెంత ఆత్రంగా ఉందో నేను అంతగానే ఆత్రత పడుతున్నాను. ఆ దేహాలను ఆయా ప్రాంతాల్లో జారవిడి చేసి చేతులు దులుపుకోవాలని ఉంది. వాళ్ళు జట్కా దగ్గరికి దౌడు తీశారు. వాళ్ళ వెనక్గా నడిచాను నేను. సన్నగా వర్షం మొదలైంది. అంతా ఒకరి మీద ఒకరుగా జట్కా మధ్యలో ముడుచుకు కూర్చున్నారు.
లాంతర్ని వేలాడదీసి నేను జట్కానెక్కాను. గుర్రం నడకలు పోయింది. వర్షం పుంజుకుంది. ఊరికి దూరంగా 4 మైళ్ళ యువతల ఉంది రైల్వే స్టేషన్. స్టేషన్ వరకు ఊరు ఎదగలేదు, ఎదిగే అవకాశమూ లేదు. 10-12 ఇళ్లతో చిన్న చిన్న గ్రామాలుగా ఉంది ఈ ప్రదేశం. కొండ ప్రాంతం కావటంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. పట్నం నుండి 1-2 బస్సులు ఉన్నాయి ఇక్కడికి. అయితే వర్షాకాలంలో బస్సుల జాడ కనిపించదు. మైదానాల వరకు పరిగెత్తుకొచ్చిన బస్సులు కొండను చూచి గుండెలు చరుచుకొని వెనక్కు తిరిగిపోతాయి. ఫలితంగా నా వంటి జట్కావాలాలు బతకగలుగుతున్నారు. గత 10 ఏళ్లుగా ఈ రోడ్డుని చూస్తున్నాను నేను. దీంతో ముచ్చట్లాడుతున్నాను, మురిపాలు పోతున్నాను. నాకు బాగా పరిచయమున్న రోడ్డిది. ఎక్కడ ఎత్తులున్నది, పల్లాలున్నది, గుంటలున్నది అన్నీ కంఠోపాఠం. జట్కా నడపటంలో మెలకువలు చూపించనవసరం లేదు. అప్రయత్నంగా, అసంకల్పితంగా బండి సజావుగా సాగిపోగలుగుతుంది. నాకంటే నా గుర్రానికి ఈ రోడ్డంతా మరీ సుపరిచితం. చిన్ననాటి స్నేహితులివి. ఒలిపిరి కొడుతోంది. గాలివాటుకు జల్లు జట్కాలోకి తొంగి చూస్తోంది. ముందు కూర్చున్న మేస్ట్రమ్మ, టైపు నేర్చుకుంటోన్న అమ్మాయి తడిసినట్టున్నారు. వెధవ్వానా అంది మేస్ట్రమ్మ. చలి చలి అన్నది అమ్మాయి. ఇటు రారాదా అన్నాడు మేస్ట్రమ్మను ఉద్దేశించి కిరాణా కొట్టు శెట్టి. పోలీసు పగలబడి నవ్వాడు. గురుమూర్తి దగ్గాడు. కుర్రాడెందుకో మౌనంగా ఉన్నాడు. 7 గంటలకు రావాల్సిన పాసింజర్ బండి 3:30 గంటలు ఆలస్యంగా వచ్చింది. ఈ ఆలస్యం, ఈ చీకటే, ఈ వర్షం శెట్టిని, పోలీసుని సరదాలకో సరసాలకో ఊసుకొల్పుతుంటే పాపం ఆ మేస్ట్రమ్మని, అమ్మాయిని, గురుమూర్తిని బాధిస్తున్నట్టున్నాయి. కుర్రాడి గుండెగుబులు నేనెరుగను. నా విషాద నేపథ్యం వీళ్ళెరుగరు. ఉన్న ఊరు నుండి స్టేషన్కి, స్టేషన్ నుండి ఉన్న ఊరికే జట్కాలో దిగబిడిచినందుకు గాను వీళ్ళంతా నెలసరి కిరాయిగా 50 రూపాయలని ఒక్కొక్కరు చెల్లిస్తారు. పై బేరాలు పోను నెల తిరిగేసరికి చేతిలో 200 రూపాయలు మాత్రమే పడతాయి. శెట్టి, పోలీసు పైసా ఇవ్వరు. పోలీసు బాబుని కిరాయి అడిగే ధైర్యం లేదు. కిరాయిని వడ్డీ కింద శెట్టి జమ చేసుకుంటాడు. 2 ఏళ్ల క్రితం జట్కా బోల్తా పడింది. చక్రాలు విరిగిపోయాయి. గుర్రం కుంటిదయింది. అప్పుడు శెట్టిని ఆశ్రయిస్తే 500 రూపాయలు అప్పిచ్చాడు. అప్పిచ్చి ఆనాడు ఆదుకొని నేటికీ అసలు చెల్లించలేని నా జీవితం మీద స్వారీ చేస్తున్నాడు. పట్నం ఠాణాలో పోలీసు బాబు పనిచేస్తాడు. పక్కనే శెట్టి కిరాయి దుకాణం. పర్లాంగు దూరంలో స్కూల్లో మేస్ట్రమ్మ, కాలేజీలో కుర్రాడు, ఇన్స్టిట్యూట్లో టైపు నేర్చుకునే అమ్మాయి, ఆసుపత్రిలో రోజూ పరీక్ష చేసుకునే గురుమూర్తి. వీళ్ళంతా ప్రతిరోజు పట్నాన్ని పలకరించి పరామర్శించి రాక తప్పదు. సెలవు దినాల్లో ఒకరిద్దరు తక్కువైనా మిగిలిన వాళ్ల కోసం నా వృత్తికి సెలవంటూ దొరకదు. బురదగుంటలో చక్రం దిగబడింది. జట్కా తూలిపడి నిలిచింది. గుర్రం శక్తినంతా కూడదీసుకుని లాగుతున్నా ఫలితం లేదు. తప్పదనిపించింది. కుర్రాన్ని, పోలీసుని, శెట్టిని జట్కాను నెట్టేందుకు కిందికి దిగమన్నాను. నలుగురము సాయపడితేనే గాని జట్కా పైకి లేవదు. ఇది మామూలే. వర్షాకాలంలో దారిలో ఇటువంటి అడ్డంకులు తప్పనిసరి అవుతాయి. కావాలంటే అప్పిస్తాను, బండికి మోటారు పెట్టించరాదురా అన్నాడు శెట్టి. అవును నిజం అన్నాడు పోలీసు. ఆ మాటలకి బతుకు భయం కలిగిందో ఏమో గుర్రం వణికింది. ఒక్కసారిగా శరీరాన్ని విదిల్చింది. జట్కా
ఓ అడుగు ముందుకు నడిచి నిలిచింది. చేతినంటిన మట్టిని జట్కా అద్దాలకు పూసి వాళ్ళు జట్కానెక్కితే మట్టి వాసనను వదుల్చుకోదలచక నేను అదే చేతులతో కళ్యాణ్ణి అందుకున్నాను. లేచింది మొదలు పడుకునే వరకు ఇదే మట్టిలో పరిగెడతాను. దీన్ని కాదనుకునేవాణ్ణి కాదు. కాదనుకుంటే పుట్టగతులుండవు. దెయ్యాల వేళ్ళకి కానీ ఇళ్ళకి చేరమేమో అన్నాడు శెట్టి. మీరన్నది నిజం, 12 గ్యారెంటీ అన్నాడు పోలీసు. మరైతే రేపు మేస్ట్రమ్మ స్కూల్కి రాదు అన్నాడు శెట్టి. ఆవిడ సంగతేమో గాని గురుమూర్తి మాత్రం రేపు ఆసుపత్రికి రాడు అన్నాడు పోలీసు. ఆ మాటకి కితకితలు పెట్టినట్టుగా నవ్వాడు శెట్టి. గురుమూర్తి చావు మీద సరస సంభాషణ సాగుతోంది. వస్తోన్న దగ్గు నడుచుకొని ఉక్కిరి బిక్కిరవుతున్నాడు గురుమూర్తి. తన ప్రాణంతో పరాచికాలాడటాన్ని అతను భరించలేకున్నాడు. గాలివాటు తగ్గింది. వర్షం నిలిచి కురుస్తోంది. కాలువలు కట్టి నీరు రొదగా ప్రవహిస్తోంది. ఈసరికి గుడిసె నిండుగా నీరు నిలిచి ఉండి ఉంటుంది. గిన్నెలు బట్టలు తేలిపోయి ఉంటాయి. అన్నం గిన్నె గిరికీలు కొడుతూ ఉంటుంది. పల్లంలో ఉన్న గుడిసె మీద తల్లి గంగకి ఎల్లలేని ప్రేమ మరి. ఆకలిని అణగార్చుకున్నా అలుపును మర్చిపోయేందుకు, గాఢంగా నిద్రించేందుకు కూడా అవకాశం లేదు. ఏటవాలుగా నిలిచిన జట్కాలోనే జారుడు బల్ల మీది వాటంలా విశ్రాంతిని ఆశించాలి. అత్తమ్మ ఉంటే గుడిసెలోని నీటిని తోడి పారేసేది. ఏ వేళనైనా మంచు ముద్దలా పిడికెడు అన్నాన్ని కంచంలో నుంచేది. మామయ్య చనిపోవటంతో అత్తమ్మ లేచిపోయింది. పట్టెడన్నం కోసం శరీరాన్ని ఎరజూపుతూ పిచ్చితల్లి లేచిపోవాల్సి వచ్చింది. ఎవరిని అల్లుకుని ఎక్కడ ఆకలి తీర్చుకుంటోందో ఏమో. రాయి మించి చక్రం నడిచినట్టుంది. జట్కా తూలిపడి నిలదొక్కుంది. అంతా ఒక్కసారిగా అరచి సద్దుమణిగారు. కళ్ళు మూసుకున్నావేట్రా బాబు అడిగాడు శెట్టి. లేదు, రోడ్డు మూసుకుపోయింది అన్నాను జవాబుగా. జాగ్రత్తరా బాబు, రేపు మినిస్టర్ గారు వస్తున్నారు, బందోబస్తుకెళ్ళాలి అన్నాడు పోలీసు. అతనికి బదులు పలకలేదు. అసలు ఆ పోలీసుతో మాట్లాడాలంటేనే అసహ్యం. అతను చనిపోతే బాగుండనుకుంటాను. పట్నంలో ఏదో ఒక దొమ్మిలో ఎవరో ఒకరు పోలీసును చంపినట్టు వార్త రాకూడదు అనిపిస్తుంది. అతని మీద ఎందుకనో అలవిమాలిన కసి. గురుమూర్తి పెద్దగా ఆయాసపడుతున్నాడు, బుసలు కొడుతున్నాడు. చచ్చిపోతాడేమో. అతగాడి శవాన్ని ఇంటికి అప్పచెబుతాననిపించింది. శెట్టిని హత్య చేయాలని ఉంది. మేస్ట్రమ్మను తిట్టిపోయాలని ఉంది. టైపు నేర్చుకుంటున్న అమ్మాయిని తన్ని ఇంట్లో కూర్చోబెట్టాలని ఉంది. కాలేజీ కుర్రాడి మీద కోపగించుకోవాలని ఉంది. ఎందుకంటే జవాబు లేదు. ఈ ముఖాల్ని చూసి వీటితో విసిగిపోయి ఉంటాను. బతుకులో కొత్తదనం లేదనిపించడం కూడా ఈ ఆవేశానికి, అసహనానికి కారణం కావచ్చును. మొహం మొత్తేట్టు జీవించటం ఇష్టం లేకపోతోంది. ఏదో కావాలనిపిస్తోంది. ఈ అనుభవం నాకు కొత్తది కాదు. ఈ బాధ సరికొత్తది కాదు. బుద్ధెరిగిన నాటి నుంచి నేను ఇలాగే ఆలోచనలు పోతున్నాను. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అమ్మను ఆట పట్టించిన రోజుల్ని, నాన్నతో దోబూచులాడిన వేళల్ని, అక్కను గిల్లి అల్లరి చేసిన సంఘటనల్ని తలుచుకుంటుంటే ఈనాడవి అందంగా ఉండి అందరాని అనుభూతులు అనిపించినా ఒకనాడవి రోత పుట్టించాయి, భయాన్ని కలిగించాయి, పరిస్థితుల నుండి, పల్లె పట్టు నుండి పారిపోయేటట్టు చేశాయి. నా బాల్యం నన్ను నానా రకాలుగా హింసించింది. నన్ను ముక్కలు ముక్కలు చేసింది. నన్నెదగనీయలేదు.
కళ్ళకి కలల ముసుగేసి నన్ను నా నుండి కనుమరుగు చేసింది. నాన్న కర్రల మిల్లులో పనిచేసేవాడు. కటర్గా వృత్తి నిర్వహించేవాడు. నిక్కరు బనియను ధరించి తోలుపట్టాన ఒకదాన్ని గుండె మీద కవచంలా ఉంచుకొని పెద్ద పెద్ద దుంగల్ని చీల్చి చెండాడేవాడు. కర్రను కోసే వేళ రంపపు ధ్వని అమ్మకి దండం నాన్నకు గండం అని వల్లివేసేది. మనసులో ఆ మాటల్ని ఉచ్చరిస్తే చాలు పాటయ్యేదది. ఆ పాటలతో దుంగల మించి దూకుతూ ఆటలాడుకునేవాణ్ణి. జారిపోతున్న నిక్కర్ని ఎగదూసుకుంటూ జుబ్బాను సర్దుకుంటూ జులాయిగా ఉండేవాణ్ణి. అమ్మ కర్రపొట్టును గోనె సంచుల్లో నింపుతుండేది. సంచిలో పొట్టును కుక్కి నింపటంలో నా సహాయాన్ని అర్థించేది. ఆ గెంతులేవో ఈ గోనె సంచి మీద గెంతరాదురా అనేది. బ్రతిమిలాడేది. అందగా పరిగెత్తే నన్ను అందిపుచ్చుకొని పొట్టు గుట్ట మీదికి లాక్కొచ్చేది. జల్లులా కురుస్తున్న పొట్టులో పొర్లి పొర్లి మనిషంతా పొట్టుమయమైన తర్వాత పగటి వేషగాడిలా ఉన్నావు అన్న కితాబు లభిస్తే అమ్మనప్పుడు ఆదుకునేవాణ్ణి. బుగ్గల్ని పొంగించి హనుమంతుణ్ణి అనుకొని పొట్టుబస్తాపై చిందులేసేవాణ్ణి. అలా నింపిన పొట్టుబస్తాకి అమ్మకి పావలా లభించేది. అందుకోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె నర్తించటాన్ని చూసేవాణ్ణి. బడివేళ్ల వరకు అమ్మకి అండగా ఉండి ఆ తర్వాత నేను బడికి పయనమైతే అమ్మొక్కర్తి ఆకాశాన్ని అందుకోవాలన్నట్టుగా ఎగిరి గంతులేసేది. తోడుగా అక్కను మాత్రం రమ్మనమనేది కాదు. అక్క గంతులేయటాన్ని అక్కడంతా ఆత్రంగా చూడటాన్ని గమనించి నాన్న వద్దన్నాడు. అక్క దుంగల మీది బెరళ్లను తీసి తట్టలో వేసుకునేది. మంచుకి వర్షానికి తడిసిన దుంగల మీది బెరళ్లను తీయటంలో అక్క ఎంతగానో శ్రమించేది. గోళ్లల్లో పేళ్లు గుచ్చుకున్నా ఖాతరు చేసేది కాదు. ఒక్కొక్కప్పుడు బెరళ్ల నడుమ జర్రును తేళ్లను చూసి బెంబేలు పడి రక్షణగా నన్ను కేకేసేది. చీమల్ని చంపినట్టుగా నేను వాటిని చంపుతుంటే చేయిజాచి నన్ను దగ్గరగా తీసుకునేది అక్క. మెచ్చుకోలుగా నా జుత్తు నిమిరేది. తోడుంటానని బడికి వెళ్ళనని మొరాయిస్తే వెళ్ళిరారా అని ప్రాధేయపడేది. ఇంట్లో ఎక్కాలు పద్యాలు పెద్ద గొంతుతో చదువుతుంటే అమ్మ పొంగిపోయేది. 6 పావలాలెంతరా అని అడిగేది. రూపాయిన్నర అని చెబితే తన సంపాదనను చూసి చిన్నబుచ్చుకునేది. దేనికి సరిపోతుందిది అని దుఃఖించేది. ఒళ్ళంతా పచ్చి పుండుగా ఉంది. కడుపు నిండా గెంజి తాగి కునుకుదామంటే నా సంపాదన నాకే చాలదు అని నెత్తి కొట్టుకునేది. ఇందులో పిల్లలకేం పెడతాను, పెనిమిటికేం పెడతాను అని శోకించేది. అక్క సంపాదనంతా అణాపైసల్లో ఉండేది. నాన్న కష్టం ఆయన కళ్ళు చుక్కలకిపోయేది. తాగొచ్చిన నాన్నతో అమ్మ తగులాడేది. ఇలాగైతే ఎలాగయ్యా అని ఆయన్ని నిలదీసేది. అమ్మ ప్రశ్నకి నాన్నకు జవాబు తెలియదు కానీ జబర్దస్తి తెలుసు. ఫలితంగా అమ్మను చితకదన్నేవాడు ఆయన. మళ్ళీ నోరెత్తితే నరికి పోగులు పెడతాను అనేవాడు. నన్ను దగ్గరగా తీసుకుని హరిశ్చంద్ర నాటకంలో నిన్న కాటిసేను పద్యాలను చదివించుకొని చల్లబడేవాడు. రంపానికి దుంగనందించడంలో ఓసారి ప్రమాదవశాత్తు నాన్న చేతివేలు చితికిపోయింది. కుడి చేతి బొటనవేలు విరిగిపోయింది. చేపలా కిందపడి పొట్టుపాలైందది. గొల్లుమన్నారంతా. స్రవిస్తోన్న నాన్న రక్తాన్ని చూసి తల్లడిల్లిపోయారు. మిల్లు యజమానిని కేకేసి వివరించారు. ఎక్కడ చూస్తున్నావురా అని నాన్నని కోపగించుకున్నాడాయన. 50 రూపాయల నోటిచ్చాడు. ఆసుపత్రిలో చావు అన్నాడు. 25 రూపాయల మందులు తిని నాన్న చేయి రక్తాన్ని దిగమింగుకుంటే మిగిలిన డబ్బుతో బాధని దిగమింగుకునేందుకు నాన్న కల్లుపాకని ఆశ్రయించాడు. వారం రోజుల పాటు పనిలోకి పోలేదాయన.
కుడి చేతిని కళ్ళ ముందుంచుకొని విలపించాడు. యజమాని మళ్ళీ పనిలోకి తీసుకోడేమోనని దిగులు చెందాడు. అయితే నాన్నని ఓదారుస్తూ, నాకు పని ముఖ్యంరా, నీ వేలు కాదు అని యజమాని అనటంతో నాన్న ఆనందానికి ఆనాడు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. బొటనవేలు మూలకెత్తినంతగా సంతోషించాడు. మీరు దేవుడు బాబు అన్నాడు. యజమానికి పడిపడి నమస్కరించాడు. 4 వేళ్ళు నోటికి పోతున్నాయన్న ధీమాతో రెట్టించి పనిచేశాడు. నాటి నుంచే అమ్మ దగ్గటం ప్రారంభించింది. దగ్గి గుండెలు తోడేసినట్టు గిలగిలా కొట్టుకునేది. కెళ్ళలుగా కఫాన్ని కక్కుతో కుళ్ళిపోయేది. రోజుకి 6-7 బస్తాల్లో పొట్టును కూరగలిగే అమ్మ 2-3 బస్తాల్లో మాత్రమే కూరి డీలా చెందేది. చేతిలో రూపాయి కూడా పడని తన శ్రమని తిట్టుకునేది. బడికి పోనని బస్తాల్లో పొట్టుకూరుతానని మొండికేసే నన్ను తిట్టి కొట్టి బడికి పంపించేది. బడి వదిలిన తర్వాత మిల్లులో దుంగల మీద కూర్చొని పాఠాల్ని బట్టి పెట్టేవాణ్ణి. అక్కడక్కడే అక్క తచ్చాడుతూ ఉండేది. అక్కనేదో పురుగు కరిచి దుంగల్లోనికి పారిపోయిందో రోజు. పెద్దగా కేకేసి అక్క నిలువునా కూలిపోయిందానాడు. మాట్లాడదు, మెలికలు తిరిగిపోతోంది. కరిచింది ఏమిటన్నది అంతు చిక్కలేదు. పాము కాటేసిందేమోనని అంతా భయపడ్డాం. కాసేపటికి తేరుకొని అక్క కాదన్నది. ఆ పురుగు కందిరీగలా ఉందన్నది. తనని కరిచి దొంగ పగుల్లోకి జారిపోయిందన్నది. కసిరేగి పగులులో కళ్ళుంచి తీక్షణంగా చూశాను నేను. ఏదీ కనిపించలేదు. పగులులో వేళ్లు దొనిపి దుంగెమ్మడి నడిచాను. పురుగు దొరికితే పిసికి పారేద్దామన్నంత కక్షదేగింది. నోటు పుస్తకాలు లేక నోట్స్ రాసుకునేవాణ్ణి కాదు. ఫలితంగా మేస్టారితో చింతబరిగెదో దెబ్బలు తినాల్సి వచ్చేది. రక్తం చెప్పిల్లిన చేతుల్ని ఉమ్ముతడి చేసుకుని ఊరుకునేవాణ్ణి తప్ప ఆ ఊసెవరికీ తెలియనిచ్చేవాణ్ణి కాదు. అయితే నాన్నకి సంగతి తెలిసింది. తెలిసి యజమాని ఇచ్చే 50 రూపాయల కోసం కుడి చేతి చూపుడు వేలుని పోగొట్టుకున్నాడు. రంపానికి ఆ వేలుని అంకితం చేశాడు. దుంగల మీది పుట్టగొడుగుల్ని తొలగిస్తూ కూర్చున్న నా దగ్గరికి వచ్చి చేతిలో 10 నోటు నుంచాడు. వెళ్ళి పుస్తకాలు కొనుక్కోమన్నాడు. ఆ రాత్రి ఎంత పని చేసేవయ్యా అని తాగొచ్చిన నాన్నని అమ్మ నిలదీస్తే, నా కోసం నేను ఈ పని చేయలేదే, నన్ను నమ్ము అన్నాడు. చదువుకుని వాణ్ణైనా బాగుపడని అన్నాడు. నన్ను కాటిసేను పద్యాల్ని వినిపించమన్నాడు. ఎన్నడూ లేనిది ఆనాడెందుకో ఆ పద్యాల్ని రాగయుక్తంగా నాన్నకి వినిపించాలనిపించింది. ఏమరిపాటునున్న అక్కను గిల్లి పురుగును అల్లరి చేసినా దొరికితే కాటిసేను పద్యాల్ని వినిపించమంటాడని పెరట్లో చెట్టు మీద గుబురుల వెనుక దాగి నాన్నతో దోబూచులాడినా అదంతా నాకు నాటకీయంగానే ఉండేది. సహజమనిపించేది కాదు. అమ్మ దగ్గు విషాదం, నాన్న త్యాగం విషాదం, అక్క చితుకులేరుకోవడం విషాదం. విషాదాల్లో సరదాలాడటం కృత్రిమంగాక మరేమిటి? 10వ తరగతి పాస్ అయ్యాను. నన్ను చూసి నా వాళ్ళంతా సంబరపడ్డారు. మిల్లు యజమాని దగ్గరకు తీసుకువెళ్ళి నేను 10వ తరగతి పాస్ అయ్యానన్నది చెప్పాడు నాన్న. పై చదువులు చదివిస్తావా అని అడిగిన యజమానితో, ఈ చదువుకే రెక్కలు ముక్కలయ్యాయి అని అన్నాడు నాన్న. చదివిన చదువు చాలు, దయతల్చి తమరు చిన్న నౌకరీ కల్పించండి, వాడి పొట్టకి వాడు సంపాదించుకుంటే అదే 10,000 అన్నది అమ్మ. కాదనలేదు యజమాని. కర్రల కొలతలు చూసే పని నాకు అప్పగించాడు. నెలకి 50 రూపాయలు జీతమని చెప్పాడు. అయితే ఆ మిల్లులో నౌకరీ నాకు ఇష్టం లేకపోయింది. రాకాసిలోయలో నేను జీవించలేననిపించింది.
దగ్గు రూపేణ అమ్మను అణగారుస్తోన్న జబ్బు, అక్కని కాటేసిన విషపురుగు, నాన్న వేళ్ళని కొరికేస్తున్న కూరల కత్తి అన్నీ ఆ మిల్లు యజమాని అని నాకు తెలిసి తెలియటంతో ఒక్క క్షణం కూడా అక్కడ నిలవలేననిపించింది. వాడికి దూరంగా పారిపోవాలనుకున్నాను. పరిగెత్తాను. జట్కావాలా వాడిని ఒక్కడిని ఆదరవు చేసుకొని నాన్నతో తెగతెంపులు చేసుకొని ఉన్న అత్తమ్మ ఊరికి పయనమయ్యాను. కన్నవాళ్లకి పుట్టి పెరిగిన ఊరికి దూరమయ్యాను. ఆ పాపు అన్నది టైపు నేర్చుకుంటోన్న అమ్మాయి. ఆ పిల్ల ఇల్లు దగ్గర పడింది. కళ్యాణ్ని బిగించనవసరం లేకపోయింది. గుర్రం ఆగిపోయింది. ఓణీని నిండుగా కప్పుకుని ఆ అమ్మాయి కిందికి దూకటంతో నేలమీది నీరు పైకి చిమ్మింది. లాంతరు వెలుగులో నీటి చుక్కలు ముత్యాల్లా మెరిశాయి. జట్కా కదలనుందో లేదో పరుగులాంటి నడకతో ఓ వ్యక్తి ఎదురొచ్చాడు. అతను నిక్కరు లాల్చీలో ఉన్నాడు. పూర్తిగా తడిసి ముద్దై ఉన్నాడు. 50 ఏళ్ల వయసుంటుంది అతనికి. ఫలానా చోటుకని చెప్పి జట్కా ఎక్కబోయాడు. చేతినందించి అతన్ని మీదికి లాక్కున్నాను. మేస్ట్రమ్మ పక్కన చతికిలబడి స్థిరంగా కూర్చున్నానని నిర్ధారించుకున్న తర్వాత కానీ అతను నా చేతి ఆసరాను వీడలేదు. అప్పుడు అతని చేతివేళ్ల వైపు చూశాను. చూసి వంగిపోయాను. అతని కుడి చేతికి బొటనవేలు లేదు. ఈ వయసులో ఈ దుస్తుల్లో నాన్న అచ్చం ఇలానే ఉంటాడనిపించింది. నాన్నే నా పక్కన జట్కాలో కొలువుదీరాడనిపించింది. ఆనందం కలిగింది. నాకు మరింత సమీపంగా అతన్ని ముందుకు రమ్మన్నాను. జరిగొచ్చాడు అతను. కల్లువాసన వేశాడు. సంబరపడ్డాను. జడివాన జలతారు తీగలనిపించింది. చలిగాలి నులివెచ్చననిపించింది. అసహనం అసహ్యాలు గుండెల్లోంచి ఎగిరిపోయి హాయ్ హాయ్ అనిపించింది. జట్కాలోని వారినంతా తిరునాళ్లకి తీసుకుపోతున్నట్టుగా ఉంది. చేరువున నాన్న ఉన్నాడన్న భావన చెప్పలేని అనుభూతి కనిపించింది. చర్నాకౌలాను ఝళిపించాను. గుర్రం పరుగు శరవేగమైంది. నాన్నలాంటి వ్యక్తిని ఏ వివరాలు అడగదలుచుకోలేదు. వివరాలు తెలుసుకుని ఆయన నాన్న కాదన్న నిజాన్ని అంగీకరించదలచలేదు. చలికి వణుకుతున్న అతని చుట్టూ చేతులుంచి హుషారయ్యాను. ఇప్పుడెందుకో మేస్ట్రమ్మకు నమస్కరించాలని ఉంది. కాలేజీ కుర్రాడిని అనునయించాలని ఉంది. గురుమూర్తి నిండు 100 ఏళ్ళు బతకాలని ఉంది. పోలీసు మీద పగలేదు. శెట్టిని హత్య చేయాలనే లేదు. మేస్ట్రమ్మను ఆటపట్టిస్తూ శెట్టి మాట్లాడితే బాగుండని ఉంది. పోలీసు పగలబడి నవ్వితే కలిసి నవ్వాలని ఉంది. అణువణువు అందంగా ఆనందంగా ఉందనిపించింది. ఈలవేసే పాట పాడాలనిపించింది. ఎంతెత్తాను. బతుకంతా పాటగా సాగిపోయింది. ఎవరిళ్ల దగ్గర వారు దిగిపోయారు. నాన్నలాంటి వ్యక్తి కూడా నన్ను విడిచి దిగి వెళ్ళిపోయాడు. దిగి వెళ్ళిపోతూ అతను కిరాయిగా రూపాయి నోటును నాకు అందివ్వనుంటే వద్దు నాన్న అన్నాను. నవ్వి జోగుతూ వెళ్ళిపోయాడతను. నన్ను దీవించినట్టుగా చేతులెత్తి గాలిలో ఊపాడు. ఆలోచింపజేశాడు. గడిచిన 10 ఏళ్లలో ఏదో ఒక అవసరానికి గాను చేతులకున్న 10 వేళ్లని నాన్న పోగొట్టుకుని ఉంటాడు. మొండి చేతులతో దొంగల్ని నెడుతూ అమ్మో అక్కో తినిపించగలిగితే అన్నం ముద్దని నోటికి అందించుకోగలుగుతూ ఉండి ఉంటాడు. దగ్గు జబ్బుతో అమ్మ శల్యమై ఉంటుంది. పొట్టుబస్తాలో తనని తానే కుక్కుకోగలిగే స్థితికి చేరుకొని ఉంటుంది. అక్కను ఏ తేళ్లు కొట్టాయో, ఏ పాములు కరిచాయో, ఏ పేళ్లలో ప్రాణాల్ని బలిపెడుతుందో ఏమో. నా వాళ్ళంతా ఎలా ఉన్నారో, ఏమై ఉన్నారో, ఏ దృశ్యాలకు భయపడి
ఏ జీవితాల్ని అసహించుకుని ఎవరికి దూరంగా పారిపోవదలిచానో అది నాకు సాధ్యం కాలేదు. ఎల్లెడలా ఒకటే దృశ్యం, ఒకటే జీవితం రాకాసిలోయ అంతటా వ్యాపించి ఉంది. క్రూర మృగాలు, మారణాయుధాలు, తంత్రాలన్నీ నాలాంటి కుటుంబీకుల కోసమే పొంచి ఉన్నాయనిపించింది. నా వాళ్లను నేను రక్షించుకోవాలి. అందుకు సన్నద్ధం కావాలనుకున్నాను. కొరడాను విసిరి జట్కాను మా ఊరి వైపు పరుగు తీయించాను. ఈ దీర్ఘరాత్రిలో మైళ్ళ దూరంలోనున్న మా ఇంటికి ఈ జట్కాలో నేను చేరగలనో లేదో, కానీ చేరుకోవాలన్న దృఢ సంకల్పం నాలో ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రిక జనవరి 5, 1990న ప్రచురితం. వచ్చే వారం జీవనాడి 118లో నాగిళ్ల రమేష్ కవిత్వం నల్ల కొడిసె వన్నికాడు పరిచయం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.